ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. మీకు రావాల్సిన మెజార్టీ ఇవ్వకుండా ఎక్కడ ఆపడానికి కారణం మా వెంకన్న చౌదరి. మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు. మనం ఎక్కడున్నా మన ఊరికి వెళ్లాలని, మొట్టమొదటిసారిగా సంక్రాంతికి గ్రామాలకు వెళ్లాలని ఒక సాంప్రదాయం నెలకొల్పారు. ఎద్దుల పోటీలు, కోడి పందాలు, కొబ్బరి పందాలు, ఇలా వారి ఆటలు పాటలు కూడా పంటలతో, తమ ఇంటి జంతువులతో కలిసే ఉంటాయి. అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగగా అయింది, కమ్మవారి పండుగగా ఉండేది. మా వెంకన్న చౌదరి, మా వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు రాష్ట్రమంతా మీరు చూస్తే సంక్రాంతి అనగానే ఎక్కడున్నా సరే గ్రామాలకు అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అమ్మలక్కలంతా ఒక చోటు చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు. ఈ పండక్కి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు ప్రత్యేకమని కాలేజ్ హాస్టల్స్ లో సందడి చేసే కుర్రవాళ్లు.